హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డైరీ ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ఈ వీడియోని మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ 2024 శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అన్నీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే మస్కిష్కాలు, అదే మనం జనరల్గా పెంచుకునే నాటుకోళ్ళు లేదా పందెపు కోళ్ళలో పిల్ల పుట్టిన రోజు నుండి బిలో 6 months ఏజ్ వచ్చే లోపు ఎక్కువగా, అంటే పిల్ల పుట్టిన రోజు నుండి మొదలు పెట్టుకొని పిల్ల పుట్టిన వారం నుండి మొదలు పెట్టుకొని ఒక 3 నెలలు లోపు పిల్లలకి ఎక్కువగాను, 3 నెలల లోపు నుండి 6 నెలల లోపుకి కొద్దిగా, అంటే 100% వచ్చే ఛాన్స్ ఉంటే 3 నెలల నుండి 6 నెలల పిల్లలకి 50%, అలాగే 6 నెలల నుండి సంవత్సరం పిల్లలకైతే ఒక 75%, అంటే బిలో తగ్గడం ఒక 25% వచ్చే ఆస్కారం ఉంది. అలా ఈ విధంగా పర్సంటేజ్ లెక్క చూసుకుంటే మనకి ఎక్కువ చిన్నపిల్లల్లో అధికంగా ఈ పౌల్ ఫాక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉండిద్ది. అలాగే మనకి మామూలుగా బిలో 6 months, బిలో 3 months వాటిలో అధికంగా అనేది పౌల్ ఫాక్స్ అనేది కనిపిస్తూ ఉండిద్ది. సో అసలు ఈ పౌల్ ఫాక్స్ అంటే ఏంటి అంటే, దయచేసి ఎవరు స్కిప్ చేయదు. ఇందులో ఒక 2 minutesలో అసలు పౌల్ ఫాక్స్ అంటే ఏంటి అనే దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. తర్వాత మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ పౌల్ ఫాక్స్ అంటే ఏంటంటే, మనకు మనుషుల్లో ఎట్లా అయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, లైక్ అమ్మవారు కానీ లేదా చిన్నమ్మవారని, పెద్దమ్మవారని, మసూచి అని, ఇలా మనుషుల్లో ఎలాంటి డిసీజెస్ అయితే ఉంటాయో అదేవిధంగా కోళ్ళలో కూడా దీన్ని కొన్ని ఏరియాలో మస్కూషి అని, మస్కిష్కాలని, కొన్ని ఏరియాలో మస్కూషి అని, కొన్ని ఏరియాల్లో అమ్మవారని, కొన్ని ఏరియాల్లో పౌల్ ఫాక్స్, ఇది టెక్నికల్ నాము పౌల్ ఫాక్స్ కోళ్ళలో. సో ఇలా పౌల్ ఫాక్స్ అని పిలుస్తూ ఉంటారు రైతులు. ఇది రావడం వల్ల మనకు జరిగే నష్టం ఏందిరా అంటే, సింపుల్గా ఒక పందెపు కోడి పిల్లని కనుక చూసుకుంటే మనం 6 నెలల లోపు పట్టా పిల్లయ్యి సంవత్సరం లోపు మనకు పుంజయ్యి మనకు ఒక 4,000 నుండి 5,000 డబ్బులు సంపాదించి పెట్టిద్ది అనుకుందాం. అదే కనుక అదే పుంజు, అదే పెట్టనుకోండి ఒక 1,000 నుండి 1,500 మనం సంపాదించి పెట్టిద్ది అనుకుందాం. అదే దానికి కనుక ఈ పౌల్ ఫాక్స్ కనుక వస్తే, ఉదాహరణ ఒక 10 పిల్లలు మనకు దిగినాయి అంటే గూటి కింద లేదా జాబ్ కింద ఒక 10 పిల్లలు దిగినాయి. ఆ 10 పిల్లల్లో కనుక ఈ పౌల్ ఫాక్స్ అటాక్ అయిందంటే తక్కువ లెక్కేసుకున్నా కూడా ఒక 5 నుండి 6 పిల్లలు చచ్చిపోతాయి. అంటే 50 to 60% మొటాలిటీ ఉంటుంది, చనిపోతాయి. అండ్ సెకండ్ థింగ్, మిగిలిన పిల్లలు లోపల మొత్తం కూడా కురుపులు వచ్చేసి తిండి తినవు. సో అవి కూడా గరిపోతాయి. సో 10 పిల్లల్లో 1 పిల్లలో 2 పిల్లల్లో మనం తయారవుతాయి. సో ఎంత మనీ వేస్ట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. సో ఇది రాకుండా ఏమన్నా చేయొచ్చా అంటే, మనం అందరం కూడా పౌల్ ఫాక్స్ వ్యాక్సిన్ అనేది చేసుకుంటాం. ఈ పౌల్ ఫాక్స్ వ్యాక్సిన్ ఏంటంటే చర్మం లాగి ఒక చుక్క బాడీకి చేయాలి. ఇది 1000 కోళ్ళ డోసు ఉంటుంది. సో 1000 కోళ్ళ డోసుకి మనం కంపల్సరీ కొనాల్సిందే. మన దగ్గర 10 కోడి పిల్లలు ఉన్నా 1000 కోళ్ళ డోసు కొనాలి. మనకు మార్కెట్లో దీని రేటు తక్కువ వేసుకున్నా కూడా ఒక 500 నుండి 1000 రూపాయల రేటు ఉంది. సో లేదా 250 నుండి 500 రేటు ఉంది, 500 డోసులు లెక్కేసుకున్నా. సో ఇవి మనకి వేస్ట్ ఆఫ్ మనీ. వ్యాక్సిన్ చేసినా కూడా పౌల్ ఫాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే చనిపోయే ఆస్కారం ఏంటంటే, ఇప్పుడు 60% చనిపోతే, 50 నుండి 60% చనిపోతే, అప్పుడు 30 నుండి 40%, లేకపోతే 20 నుండి 30%, అంటే మొటాలిటీ కొద్దిగా తగ్గిద్ది, కానీ పౌల్ ఫాక్స్ అయితే వస్తుంది. సో ఇలా రావడం వల్ల మనం దాన్ని కంట్రోల్ చేయలేము, ట్రీట్మెంట్ చేసుకోలేకపోతున్నాము, ఇబ్బంది పడుతున్నాం. సో ఇలాంటి దాన్ని మనం ఎట్లా రిడ్యూస్ చేయొచ్చు? అసలు పౌల్ ఫాక్స్ అంటే ఏంటంటే, మనకు కంటికి కనిపించే సింటమ్స్ ఏంద్రా అంటే, మొట్టమొదటిగా మనకు పౌల్ ఫాక్స్ వచ్చిందంటే ఒంటి మీద కురుపులు కనిపిస్తాయి, ఒళ్ళంతా. కంటి మీద కొన్ని కోళ్ళకి కంటి మీద కూడా నీరు, ఇందా చూపించే కదా, నీరు లాగా వస్తుంది. ఒళ్ళంతా అయితే మాత్రం మేజర్గా కురుపులు వస్తాయి. అండ్ కోడి తిండి తీసుకోదు, ఒళ్ళు వేడిగా ఉంటుంది పట్టుకుంటే. కన్ను బూడిపోద్ది, ఎందుకంటే కంటికి కూడా వచ్చిద్ది. అండ్ డైజెషన్ పూర్తిగా దెబ్బతింటుంది. ఇది మన కంటికి కనిపించే లక్షణాలు. కంటికి కనపడిన లక్షణం ఏంద్రా అంటే, పెరుగుదల పూర్తిగా లోపించింది కోళ్ళలో. అంటే మనకి 6 నెలలకు రెడీ అవ్వాల్సిన కోడి సంవత్సరానికి కూడా రెడీ అవ్వదు. ఒక్కొక్కసారి రోగం వచ్చి తట్టుకోలేక ముందుగానే చనిపోద్ది, విహారంగా తయారైద్ది. సో మార్కెట్లో మనకి రేటు పడదు. మూడోది వచ్చేసరికి, మనకి లోపల కనుక చనిపోయిన కొన్ని కట్ చేస్తే ప్రేగుల లోపల కూడా బెజ్జాలు పడిపోయి పుండ్లు పడిపోతాయి. ఇది చాలా భయంకరమైన రోగం. ఇది ఆల్రెడీ వాళ్ళ షెడ్యూల్లో కనుక అనుభవించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఎలాంటి ప్రాబ్లం అనేది. ఇది రాకుండా మనం ఏమైనా చేయొచ్చా అంటే ఫ్రెండ్స్,
నేను నా యొక్క కోళ్ళ షెడ్లు దగ్గరగా 5 సంవత్సరాల నుండి నేను ప్రతి సంవత్సరం కూడా 100 నుండి 200 కోళ్ళు యావరేజ్గా మెయింటైన్ చేస్తాను. సో నా షెడ్యూల్లో ఆల్రెడీ కొన్ని బ్యాచ్లు వచ్చి పోయింది. సో ఇది రాకుండా నేను ప్రివెన్షన్గా నా ట్రీట్మెంట్ ఇది నా ఓన్గా నేను చేసుకొని డెవలప్ చేసుకున్న ట్రీట్మెంట్. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, నా ఓన్ అభిప్రాయం. రాకుండా ముందు జాగ్రత్తగా ఇది ఎట్లా చేయొచ్చు అనే దాని గురించి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది నా కోడి పిల్లలకు నేను వాడాను. 100కి కాదు 200% తగ్గింది కోళ్ళలో. నా కోడి పిల్లలకి 100కి 200% అనేది తగ్గింది. సో ఇక ట్రీట్మెంట్ అనేది ఏంటి అనేది చెప్తాను. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే నా షెడ్లో నా పిల్లలకు వాడి నేను చూసిన రిజల్ట్ ప్రకారం మీకు చెప్తున్నాను. అండ్ ఈ మెడిసిన్ మీ ప్రతి ఏరియాలో దొరికింది. దొరకకపోతే మేము DTDC కొరియర్ ద్వారా కూడా పంపిస్తాం, ఇబ్బంది లేదు. బట్ ఇది రాకుండా వాడచ్చు, వచ్చిన తర్వాత వాడచ్చు ట్రీట్మెంట్గా. అది ఎట్లా అనేది చెప్తాను. ముందుగా ఇందులో మనం ముఖ్యంగా 4 నుండి 5 రకాల మెడిసిన్స్ అనేవి వాడతాము. అది దానికన్నా కూడా ముందు ఏంటంటే మనం ముందు కోళ్ళ షెడ్ వాసన రాకుండా చూసుకోవాలి. సో శుభ్రం చేయాలి, వీలైతే కొద్దిగా బ్లీచింగ్ నీళ్ళు పెట్టి కడుక్కోవడం, ఇలా వాసన రాకుండానే చూడాలి. పసుపు నీళ్ళు చిమ్ముకోవడం, ఆవు యూరిన్ చిమ్ముకోవడం, ఇలా మనకు తెలిసిన బేసిక్ యాంటీబయాటిక్స్తో షెడ్ వాసన రాకుండా లిటర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి. ఇక సెకండ్ థింగ్, ఇక ట్రీట్మెంట్లో ఫస్ట్ క్లీన్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఇక వేపాకులు గేపాకులు లాంటి షెడ్లో పెట్టుకోవాలి, పసుపు నీళ్ళు చిమ్ముకోవాలి షెడ్లో. ఇలా చేస్తే శుభ్రపడిద్ది షెడ్, వాసన అనేది రాకుండా లిటర్ క్లీన్ చేసుకుంటా కూడా వాసన ఆరిపోద్ది, ఎండ తగిలిద్ది. ఇక ఆ తర్వాత చూపిస్తున్నా కదా ఇందులో పౌల్ ఫాక్స్ అనే మెడిసిన్. ఇది మనకు దగ్గరలో ఉన్న వెటనరీ షాపుల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. మా ఏరియాలో దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఒక పీస్ ఖరీదు 150 రూపాయలు. నేను కొన్నప్పుడు, ఇప్పుడు 180 అట్లా తీసుకుంటున్నారు ఒక్కొక్కసారి 150, 160 ఉంటుంది. ఈ పౌల్ ఫాక్స్ మెడిసిన్ అనేది మనం వచ్చిన వాటికైతే నోటిలో ఒక చుక్క వేయాలి, రాని వాటికైతే నోట్లో ఒక చుక్క, వచ్చిన వాటికైనా నోట్లో ఒక చుక్క. మరీ చిన్నపిల్లలు అయితే పెద్దవి అనుకోండి, నోట్లో ఒక చుక్క, తాగే నీళ్ళలో ఒక చుక్క. అలాగా ఒక 5 రోజులు ఆపకుండా ఇవ్వాలి వచ్చిన వాటికి. రాని వాటికి వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి పట్టుకొని మనం నోట్లో ఒక్కొక్క చుక్క వేసుకోవచ్చు ప్రివెన్షన్గా కనుక వేసుకుంటే మనకి పౌల్ ఫాక్స్ అనేది రాకుండా పూర్తిగా నివారించవచ్చు. అదే ట్రీట్మెంట్ కండిషన్లో అయితే ఉంది కాబట్టి ఆపకుండా ఒక 5 నుండి 6 రోజులు డైలీ నోట్లో ఒక చుక్క ఇస్తే మనం ఆ వ్యాధి అనేది రాకుండా చేయొచ్చు. వచ్చిన వాటికి డైలీ నోట్లో ఒక 5 నుండి 6 రోజులు ఇస్తున్నాం కాబట్టి కంట్రోల్ అయ్యే ఛాన్స్ 100కి 100% ఉంది. ఇది పౌల్ ఫాక్స్ది. సెకండ్, మనకి ధూమ్ స్టిక్ చూపించే కదా, ఈ వచ్చిన వాటికి ఈ సాంబ్రాణి పొగ అనేది అద్దాలి. పిల్లలకి ఈ సాంబ్రాణి పొగను పీల్చాలి. ఒకవేళ రానోటికి అప్పుడప్పుడు మనం ఒక చిన్న డబ్బాకి హోల్ చేసేసి ఆ సాంబ్రాణి అనేది అందులో పెట్టి పైన మూత కనుక పెట్టుకుంటే ఆ పొగ అనేది డబ్బా నుండి బయటకు వస్తుంది. అది మనం ఆ జాబుల్లో పెడితే ఈ సాంబ్రాణి పొగ పిల్లలకు పడిద్ది కాబట్టి రాకుండా ఆ వైరస్ ఏమైనా ఉన్నా చనిపోయే ఆస్కారం ఉంటుంది. సాంబ్రాణి పొగ ఈ మెడిసిన్ ఎంతైతే పనిచేస్తుందో సాంబ్రాణి పొగ అంతకంత పనిచేసిద్ది. ఇక తర్వాత ఈ పెండిషన్ ఎస్హెచ్ ఆయింట్మెంట్ ఉంది కదా, ఈ ఆయింట్మెంట్ ఏంటంటే కోడి పిల్లలకి ఎక్కడైతే ఎక్కువగా కురుపులు వచ్చినాయో ఆ కురుపుల మీద ఈ పెండిషన్ ఎస్హెచ్ ఆయింట్మెంట్ పెట్టుకోవాలి. అలాగే ఆ కంట్లో 2 కళ్ళల్లో కూడా ఈ పెండిషన్ ఎస్హెచ్ ఆయింట్మెంట్ పెట్టచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఒకవేళ పెండిషన్ ఎస్హెచ్ ఆయింట్మెంట్ కంట్లో పెట్టుకుంటా మీ దగ్గర ఉన్న పౌల్ ఫాక్స్ మెడిసిన్ కూడా ఆ కురుపుల మీద పోయొచ్చు. 2 పనిచేస్తాయి కురుపులను రాలగొడటానికి. సో ఇది అయిపోయింది. ఆ తర్వాత తాగే నీళ్ళల్లో టెట్రాసైకిల్ పౌడరు ఒక 1/2 చెంచా ఇవ్వండి చాలు. సింపుల్గా మనకి పౌల్ ఫాక్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు. రెండోది రాకుండా కూడా ప్రివెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, చూడండి ఎవరికైనా అర్థం కాకపోతే. మనకి వచ్చింది అంటే ఫస్ట్ షెడ్ శుభ్రం చేసుకోవాలి. దాంతోపాటు వేపాకులు కానీ ఆవు యూరిన్ కానీ లేదా వేరే XYZ మన బేసిక్ యాంటీబయాటిక్స్ లాంటివి షెడ్లో స్ప్రే చేసుకోవాలి. బ్యాక్టీరియా అనేది కిల్ అవుద్ది. తర్వాత డైలీ పౌల్ ఫాక్స్ మెడిసిన్ నోట్లో వచ్చిన వాటికి ఒక 5 నుండి 6 రోజులు రోజు ఒక చుక్క చొప్పున వేయాలి. తాగే నీళ్ళలో ఒక చుక్క, టెట్రాసైక్లిన్ పౌడర్ ఒక 1/2 చెంచా, దాంతోపాటు పెండిషన్ ఎస్హెచ్ ఆయింట్మెంట్ కంట్లలో ఎక్కడైనా కురుపులు ఉంటే కురుపుల మీద, అలాగే ఈ పౌల్ ఫాక్స్ మెడిసిన్ కూడా కురుపుల మీద అప్లై చేయొచ్చు. అలాగే సాంబ్రాన్ అద్దుకోవాలి. సింపుల్. రాని వాటికి అప్పుడప్పుడు సాంబ్రాన్ అద్దుకోవాలి.
మనం వారానికో 15 రోజులకో ఒకసారి పట్టుకొని నోట్లో ఒక చుక్క వేస్తే చాలు. అలా 6 నెలలు దాకా వేసుకుంటే మనకు వచ్చే ఛాన్స్ తగ్గిపోద్ది, ఇమ్యూనిటీ పెరిగి అసలు రాకుండా ఉండేది. సింపుల్, వచ్చిన వాటికి రాని వాటికి సేమ్ ట్రీట్మెంట్. 100కి 200% కూడా పౌల్ ఫాక్స్ రాకుండా ఇప్పుడు నా షెడ్లో నేను ప్రివెన్షన్గా ట్రైల్ చేశాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది. గత 3 బ్యాచ్ల్లో చూసి చెప్తున్న మాట. నా చుట్టుపక్కల అన్నిటికీ పౌల్ ఫాక్స్ ఉన్నా నా షెడ్లో లేదు. రెండోది, వచ్చిన వాటికి నేను దగ్గరుండి వాడిచ్చాను, రిజల్ట్ బాగుంది. ముఖ్య గమనిక ఫ్రెండ్స్, అదే కనుక మనకు గ్రోత్ కూడా ఉండాలి అనుకుంటే టెట్రాసైకిల్ని ఒక ఫార్ములా, టెట్రాసైకిల్ను అరుగుదలకు సంబంధించిన రుచా మ్యాక్స్, ఎంజైమ్స్ రుచాజైము, దాంతోపాటు బీ కాంప్లెక్స్ పౌడర్ కలిపేసి ఒక ఫార్ములా ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గ్రోత్కి ప్లస్ రెసిస్టెన్స్ పెంచడానికి కూడా ఆ ఫార్ములా ఉపయోగపడుతుంది. అది కూడా కలిపి వాడుకోవచ్చు, మీ ఛాన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్ ఏదైనా దొరకకపోతే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. మీకు ఏ మెడిసిన్ కావాలన్నా మేము DTDC కొరియర్ ద్వారా మీకు ఆల్ ఇండియా వైజ్గా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ వాళ్ళ కోళ్ళు పెంచుకుంటే తప్పకుండా ఇది షేర్ చేయండి. రైతులను పట్టి పీడిస్తున్న సమస్యల్లో పౌల్ ఫాక్స్ అనేది చాలా ముఖ్యమైన సమస్య కోళ్ళు పెంచే రైతులకి. సో ఇది వాళ్ళు వాడి ఎలాంటి కెమికల్స్ లేకుండా యాంటీబయాటిక్స్, బేసిక్ యాంటీబయాటిక్ ఒకటే టెట్రాసైకిల్ అనేది, ఆ బేసిక్ యాంటీబయాటిక్తో 100కి 200% తగ్గించుకునే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.